ది ఫెస్టివల్ ఆఫ్ వారియర్స్. వావ్, ఎంత అందంగా ఉంది కదా. ఇది బ్లూ ఏజెన్సీ. దీని ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చూడండి. ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలనుకున్నాను. ఈ గ్రీస్ నిజంగా ఆతరిపోయింది. అది కేవలం సముద్రమే మడోక. అలాగే ఇక్కడ పాండాస్ కోలాస్ కూడా లేవు. ఇలాంటి పాత బిల్డింగ్స్ చూసి బోర్ కొడుతోంది, ఆకలేస్తుంది కూడా. అవును, నాకు కూడా. సరిగ్గా చెప్పారు. పదండి వెంటనే వెళ్ళి తిందాం. మీకెందుకని ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ సముద్రం ఎంత అందంగా ఉందో మీరు ఒకసారి చూడండి. మాకు తెలిసిన అందం అంతా కేవలం బేబ్లేడ్ మాత్రమే. హా? అవునవును, ఇప్పుడు పోటీ పడదామా? ఓకే. కమ్ ఆన్ గైస్, మీకు ఎప్పుడు చూసినా బేబ్లేడ్ ఆలోచనేనా? అసలు ఎందుకు ఇలా ఉన్నారు? ఇక్కడ ఆలోచించడానికి ఇంకే ఉంది. మిమ్మల్ని ప్రశ్న అడగడం నిజంగా నా తప్పే. మనం వెంటనే స్టేడియంకి వెళ్ళాలి. అందుకే మనం అందరం కలిసి గ్రీస్కి వచ్చాం. అవునా? అవును, ఫెస్టివల్ ఆఫ్ వారియర్స్ జరగబోతోంది. ఆ ఫెస్టివల్ లోనే యూరోపియన్ బ్లేడర్స్ వాళ్ళ అద్భుతమైన శక్తుల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంతకు ముందు మనం చూసిన వ్యక్తి కూడా ఖచ్చితంగా పాల్గొంటాడు అనుకుంటారు. పోటీ చివరికి వచ్చేసింది. జూలియన్ కన్సర్న్. వాణ్ణి చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. అయినా కూడా తను కాస్త ప్రతిభావంతుడే. ఇప్పుడు దిగులు పడాల్సింది తన గురించి కాదు, మిగతా బ్లేడర్స్ ఎలా ఉన్నారో కూడా మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి. యూరోపియన్ యూనియన్ ఎంతో బ్రహ్మాండమైనది. 27 దేశాలు కలిసి ఉన్న ఒక బ్రహ్మాండమైన అసెంబ్లీ అది. దాన్ని రిప్రజెంట్ చేస్తున్న టీం మెంబర్స్ ని ఎక్స్కాలిబర్ అని అంటారు. వాళ్ళే దేశం నలుమూలల నుంచి ఎంపిక చేయబడ్డ విజేతలు. నాకు తెలిసినంత వరకు అందులో ఎంతో స్ట్రాంగ్ అయిన బ్లేడర్సే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బలాలు బలహీనతలు తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. అవునా? అయితే వాళ్ళ యూరోపియన్ స్ట్రాంగెస్ట్ బ్లేడర్సా? వాళ్ళు ఎంత గొప్ప ప్రతిభావంతులో చూడాలనుకుంటున్నాను. యా! కానీ ఆ ఫెస్టివల్ ఆఫ్ వారియర్స్ ఈ రోజు మధ్యాహ్నమే మొదలవుతుందట. అందుచేత కాసేపు సముద్రాన్ని ఆస్వాదిద్దామా? ఈ నీళ్లు నిజంగా బాగుంది. అనవసరంగా స్విమ్ సూట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. మడోక చాలా సంతోషంగా ఉన్నట్టుంది. ఆడవాళ్ళకి ఇలాంటి ప్రదేశాలంటే ఎంతో ఇష్టం అనుకుంటాను. ముందు మనం బీచ్ నుంచి బయటికి వెళ్ళి ఏదైనా తిందామా? నేను గనక తినకపోతే ఆ తర్వాత ఏమైంది? ఏయ్, ఒకసారి అటు చూడండి. అసలు అంత ఎత్తులో తను ఏం చేస్తోంది? మీరెక్కడికి వెళ్తున్నారు? పైకి వెళ్తున్నావు. తను చాలా ఎత్తులో ఉంది. నువ్వు వెనకొచ్చాయి. కొండంచుకొచ్చి నిలబడితే ఇలా జారి కింద పడతావన్న విషయం కూడా నీకు తెలీదా? తను చెప్పింది నిజం. ఒకవేళ నువ్వు కింద పడితే ఆ తర్వాత ఎప్పటికీ బేబ్లేడ్ ఆడలేవు. ఇక బేబ్లేడ్ మాట ఆపుతారా? మన్నించండి, మీరు అపార్థం చేసుకున్నారు. కొన్ని విషయాలు పరీక్షించడానికే నేను ఇంత దూరం బయలుదేరొచ్చాను. అవును, నాకు ఈ చోటు ఎంతో ఇష్టం. అందుకే ఆర్కియాలజిస్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఏంటి ఆర్కియాలజిస్టా? అంటే ఇదే విషయమా? నిన్ను భయపెట్టించినందుకు క్షమించు. అలాగే నన్ను మీరు క్షమించాలి. ఆర్కియాలజీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. హే, నాకు ఇక్కడ ఏది కనిపించట్లేదు. అది సరే గానీ నువ్వు దేని గురించి మాట్లాడావు? అవన్నీ అడుగునుంటాయి. మరీ లోతుగా చూస్తే అక్కడేమున్నాయో మీకే బాగా అర్థం అవుతుంది. అయితే దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ నుంచి దూకుతావా? లేదు, నాకు తడంటే ఇష్టం ఉండదు. ఓ, బేబ్లేడా? అరే ఏంటిది? అసలు నువ్వేం చేస్తున్నావు? సముద్రంలో ఎవరైనా బేబ్లేడ్ ని లాంచ్ చేస్తారా? అసలు ఏం జరుగుతోంది? అద్భుతం, అదిరిపోయింది. చూసారా, డైవ్ చేయాల్సిన అవసరమే లేదు. తను ఎవరై ఉంటుంది?
తను ఆ విధంగా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అవును, భోజనం కూడా బాగా ఉంది. హే గాయ్స్, ఒకవేళ తను యూరోపియన్ బ్లేడర్ అయి ఉంటుందా? ఏమో, అందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. తను నిజానికి గొప్ప బ్లేడర్, ఇది మంచి విషయమే. చూడటానికి తన బ్లేడర్ లాగా లేదు కదూ. ఏయ్, నాకింకా కావాలి. మనం ఒకరిని చూసి వెంటనే అంచనా వేయకూడదు. సుభాష, కాస్త నాకు ఆ ఉప్పిస్తావా? ఎక్స్క్యూజ్ త్వరగా మీ, ఇవ్వు. నా కోసం ఒక పని చేస్తారా? తినండి, లేకపోతే మాట్లాడండి. రెండు ఒకేసారి చేయకండి. ఇది కూడా బానే ఉంది. రుచిగాని కదూ. ఇక్కడే ఉన్నావా వేల్స్? నేను అశ్రద్ధగా ఉన్నప్పుడు ఇంగ్లాండ్ టోర్నమెంట్ లో నన్ను ఓడించుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ లెక్కని సరి చేసుకుందామా? ఏయ్, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? లేదు, నాకు వినబడలేదు. నేను ఇప్పుడు తింటున్నాను, అది కనబడలేదా? తింటే ఏంటి, లెక్క తేల్చుకోవాల్సిందే. ఆ, నేను చెప్తే వినావు కదూ. ఇప్పుడు నాకు ఉన్న టైంలో నీకు 3 సెకండ్లే ఇస్తాను. ఏంటి 3 సెకండ్ల? నీకు వేలాకోలంగా ఉందా? నీకు గుణపాఠం నేర్పుతాను, సిద్ధంగా ఉండు వేల్స్. చిత్తడి చేద్దాం. హా? 3 సెకండ్లు అయిపోయాయి. నా బేకి ఏమైంది? అసలు ఏంటిదంతా? ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా బ్లేడర్సే ఉన్నారు. ఒకే అటాక్ లో తన అపోనెంట్ బ్లేడ్ ని పీసులు పీసులు చేసేసాడు. ఒకవేళ తను కూడా యూరోపియన్ యూనియన్ బ్లేడర్స్ లో ఒక్కడై ఉంటాడు. అవును, తను వారియర్స్ ఫెస్టివల్ లో పాల్గొంటాడుగా. ఇలాంటి గొప్ప బ్లేడర్స్ ని మనం చాలా మందిని అక్కడ చూడబోతున్నాం అన్నమాట. నేను లోపలికి అలౌ చేయను. యూరోపియన్ యూనియన్ మెంబర్స్ కాని వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఎలాంటి అనుమతి లేదు. దయచేసి మమ్మల్ని వదలండి. దీని గురించి మేము ఎంతో దూరం నుంచి వచ్చాం. అవును, ఇప్పుడు మీరు మమ్మల్ని లోపలికి వదలొచ్చు కదా. కుదరదు, రూల్స్ కి అది వ్యతిరేకం. సారీ. ప్లీజ్ దయచేసి ఒప్పుకోండి. సంబంధం లేని వాళ్ళని మేము ఈ చోట్లో అనుమతించాం. ఆ, ఇతన్ని మనం ఆ రెస్టారెంట్ లో చూసాం కదా. అంటే మనం అనుకున్నట్టు తను కూడా యూరోపియన్ యూనియన్ బ్లేడరేనా? నేను ఇంగ్లాండ్ రిప్రజెంటేటివ్ వేల్స్ ని. అలాగా, మేం కూడా జపాన్. నాకు అవన్నీ అనవసరం. మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకు ఏమాత్రం లేదు. నువ్వేమన్నావు? ఎక్కడి నుంచో వచ్చి అనుమతి లేని వాళ్ళని మేము ఆహ్వానిస్తామని మీరు తప్పుడు లెక్క వేశారు. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి? మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. కొత్తగా వచ్చిన వాళ్ళతో ఇలా నడుచుకోవటం తప్పు కదా వేల్. తనని కలిసాం కదా. నువ్వు కూడా ఇక్కడ మెంబరేనా? అసలు నేను మీ దగ్గర ఎలాంటి విషయం దాచాలనుకోలేదు. నేను ఫ్రాన్స్ రిప్రజెంటేటివ్ సోఫీ. మాకు సాయం చేయగలరా? అవును, మమ్మల్ని లోపలికి అనుమతించండి. జాగ్రత్తగా వినండి. ఈ ప్రదేశాన్ని ఎంతో కాలంగా భద్రంగా చూసుకుంటున్నాం. మా విజయానికి పెద్దవాళ్ళు తోడున్నారు. అందువల్లే మా యూనియన్ లో లేని వాళ్ళెవ్వరినీ ఇక్కడికి అనుమతించటం లేదు. ఆ విషయంలో ఖచ్చితంగా ఉంటున్నాం. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. బాగా అర్థమైంది. మీరు చెప్పిన దాన్ని అర్థం చేసుకోకపోవడం నిజంగా మా తప్పే. మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం, సరేనా? లోపలికి వెళ్ళలేమన్నమాట. ఇంత దూరం వచ్చినందుకు లాభం లేకుండా పోయింది. పర్వాలేదు, పదండి వెళ్దాం. ఏయ్, ఒక్క నిమిషం. అంత త్వరగా మేము పట్టు వదిలే వాళ్ళం కాదు. మనం చేస్తున్నది తప్పనిపిస్తోంది. ముందు దారి నుంచి వదలలేదనే వెనక దారి నుంచి వెళ్తున్నాం. ఇందులో తప్పే ఉంది? ఎవరైనా నన్ను అడ్డుకున్నారంటే అందులో ఏముందో తెలుసుకోవాలని ఆతృత పెరుగుతుంది. కానీ ఒకవేళ మనం త్వరగా లోపలికి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేద్దాం. నార్వే రిప్రజెంటేటివ్ ఈ పోటీలో గెలిచాడు. తర్వాత పోటీలో స్పెయిన్ ఇంకా స్విట్జర్లాండ్ పోటీ పడతాయి. ఇద్దరు బ్లేడర్స్ ముందుకు రండి. యూరోపియన్ యూనియన్ టీం విజయానికి ఆదరణ దక్కాలనే ఈ పోటీని ఫ్రాన్స్ ప్రజలకి అంకితం చేస్తున్నాను. స్పెయిన్ ప్రజల కోసం ఈ విజయాన్ని నేను అంకితం చేస్తున్నాను. ఈ విజయాన్ని నేను స్విట్జర్లాండ్ ప్రజల కోసం అంకితం చేస్తాను. దేశం కోసం పోరాడుతున్నారంటే ఈ గేమ్ లో ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్స్కాలిబర్స్ ని కనుక్కోవడం ఎంతో కష్టం అవుతుంది. ఖచ్చితంగా చివరి వరకు పోరాడి గెలిచే వాళ్ళే బెస్ట్. దాడి చేయి ఈవిల్ బుల్. నువ్వు పట్టు వదలకు ఎడ్ క్యాప్రికాన్. ఏంటందరూ ఇంత తీవ్రంగా పోటీ పడుతున్నారు? నిజంగానే వాళ్ళందరూ అదరు కొట్టేస్తున్నారు. అది సరిగాని జూలియన్ కాన్సన్ ఎప్పుడొస్తాడు? త్వరగా తనని రమ్మని చెప్పండి. అలా పుచ్చిగా నన్ను తొయ్యొద్దు. ఓహో, మీరు తొందరపడ్డం వల్ల ఇప్పుడు మనం ఇరుక్కున్నాం. ఏంటిదంతా? మీరు సమస్యలో పడ్డారు.
హెచ్చరించినా ఇక్కడికొచ్చారు. మీకెంత ధైర్యం? మమ్మల్ని క్షమించండి. తెలుసుకోవాలనే వచ్చాం. ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారియర్ సెరమనీలో మీరందరూ అనవసరంగా వచ్చి పాల్గొన్నారు. మీకు అవమానంగా లేదా? మీరు ఇక్కడికి రావడానికి అనుమతి లేదు. వెంటనే వెళ్ళిపోండి. క్షమించండి. ఎన్నుకోబడిన పోటీదారులని చెప్పారు కదా, అందుకే మేము కూడా పోటీ పడ్డానికే వచ్చాం. చైనీస్ రష్యన్ టీమ్స్ ని మేము ఓడించేశాం కాబట్టి ఇప్పుడు మేమందరం వారియర్సే. అందరూ అర్థం చేసుకోండి, మేమే ఎప్పుడు నంబర్ 1. ఏంటి మీరు నెంబర్ 1? మా ముందే ఈ మాట చెప్పడానికి మీకు ఎంత ధైర్యం ఉండాలి? మీకు కాస్త మర్యాద నేర్పాలి. మమ్మల్ని చూసి ఎందుకు భయపడాలో మీ అందరికీ తెలిసేలా చేస్తాను. సూపర్, అదే మాకు కూడా కావాలి. కాస్త ప్రశాంతంగా ఉంటారా? వీళ్ళు చెప్పే మాటలు మీరు ఎవరు పట్టించుకోకండి. మేం ఇప్పుడు వెనకడుగు వేయలేం. వాళ్ళకి నా సత్తా చూపిస్తాను. నేను కూడా. ఇక చేయటానికేం లేదు. నాకు అర్థమైంది. వెళ్ళు పెగాసస్. స్ట్రైకర్ లీబ్రా! మనం మన సాధించాం. చూసారా? వీలేదు, మరొకసారి ప్రయత్నిద్దాం. ఇక చాలు, ఆపండి. ఏమైంది వేల్స్? మనల్ని కించపరచడానికి నువ్వు ఇలా పోటీ పడుతున్నావా? ఇక నువ్వు బ్యాటిల్ చేసింది చాలు. ఇప్పుడు వీళ్ళకి అపోనెంట్ నేనే. ఓకే, ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. వీల్స్, వారియర్స్ ఆఫ్ ఫెస్టివల్ లో మీరు ఇలా హద్దు మీరి లోపలికి వచ్చుండకూడదు. అందుచేత నేను పోటీ పడతా. అంటే టీమ్ బ్యాటిలా? మేము సిద్ధమే, రండి పోటీ పడదాం. మరి తొందర పడకండి ఫ్రెండ్స్. జింగా మ్యాసిమోని పోటీ పడితే మాత్రం సరిపోదు, నేను కూడా పోటీ పడతాను. కాబట్టి ఇంకోళ్ళు కూడా రమ్మనండి. ఇంకొకలా? ఎక్కువ చేస్తున్నారు. అయితే నేను మీ అపోనెంట్ గా ఉంటాను. హే, నువ్వే కదా కాన్సన్? ఎంత గొప్పవాడా? అద్భుతం. తను లోపలికి రాగానే స్టేడియమే దద్దరిల్లుతోంది కదూ. టైం వేస్ట్ చేయకుండా బ్యాటిల్ మొదలు పెడదామా? ఎక్స్కాలిబర్ ఈ పోటీలో గెలవాలి. అందులో ఎలాంటి తప్పు జరగడానికి వీల్లేదు. అలాగే. ఎక్స్కాలిబరా? ఓ, నాకు అర్థమైంది. అంటే మీరిద్దరు ఇంగ్లాండ్ ని రిప్రజెంట్ చేస్తున్నా. నేను వేల్స్ బ్లూ గ్రాండ్ సీటర్సే నా బే. ఫ్రాన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నా సోఫీని నేనే. నా బే వైట్ గ్రాండ్ సీటర్స్. ఇటాలీ తరఫున ఈ టీం ని లీడ్ చేయబోయేది జూలియన్ కాన్సన్ అనబడే నేనే. మేమందరం కలిసికట్టుగా ఉండడమే ఈ యూరోపియన్ యూనియన్. మేమే టీమ్ ఎక్స్కాలిబర్. వావ్, టీమ్ ఎక్స్కాలిబరా? ఇది చూడ్డానికి అచ్చం వరల్డ్ ఛాంపియన్షిప్స్ ప్రిలిమినరీ మ్యాచ్ లా ఉంది కదూ. ఏమంటావ్? పరిచయం సరిపోతున్నా జింగా, ఇక మొదలు పెడదామా? ఇప్పుడే ఇక్కడే నీతో పోటీ పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను కాన్సన్. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండవు. 3, 2, 1 చిత్తరించేద్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే రే, ఎందుకని అవన్నీ అలాగే నుంచున్నాయి? ఇప్పుడు మీలో ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందా? మమ్మల్ని భయపెట్టించడానికి అలాంటి మోసు కూడా చేస్తారా? మీ మాటలకి మేము లొంగే వాళ్ళం కావు. ఎప్పట్లాగే మేము ముందంజలోనే ఉన్నాం. వాళ్ళందరూ కాన్సర్న్ ని రక్షిస్తున్నారు. అవును, నిజమే. టీమ్ బ్యాటిల్ చేస్తున్నప్పుడు ఆ వ్యూహం ఎంతో ముఖ్యమైనది. కానీ ఇక్కడ అంతకన్నా ఎక్కువ విషయాలు జరుగుతున్నట్టున్నాయి. మీరు ఎలాంటి మూవ్ చేయకపోతే నేను చేయడానికి సిద్ధమే. ఇక కానిద్దాం. వెళ్ళు స్ట్రైకర్స్. మేసగోరే, ఆ బ్లూ బేని నువ్వు చూసుకొస్తారేనా? తప్పకుండా. మొదటి అటాక్ లోనే దాన్ని ఎలా ఎగరగొడతానో చూడు. స్ట్రైకర్ అటాక్ వల్ల దానికి ఎలాంటి హాని జరగలేదు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. పెగసస్ స్ట్రైకర్ మూవ్స్ వల్ల వాళ్ళ బేస్ కి ఒక స్క్రాచ్ కూడా తగలడం లేదు. సరే, ఇలా చూడు పెగసస్, మళ్ళీ ప్రయత్నించు. ఇక నువ్వు అయిపోయావు. ఎలాంటి ప్రయోజనం లేదు. భలే, వాళ్ళ బేస్ అక్కడ అడ్డుకోవడం మాత్రమే కాదు, ఒక పెద్ద గోడలాగా దానికి రక్షణగా నిలబడుతోంది. నిజానికి గ్రాండ్ సీటర్స్ ఫ్యూషన్ వీల్ ఒక వాల్ లాంటిదే. దానికి అద్భుతమైన డిఫెన్స్ పవర్ ఉంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ పెగసస్ చేసే అటాక్ ఆ డిఫెన్స్ ని ఎలాగైనా ఎదుర్కోవాలి కదా. అది రబ్బర్ షార్ప్ పర్ఫార్మెన్స్ స్టెప్. రబ్బర్ లో ఉండే ఆ ఫ్రిక్షనల్ పవర్ దాన్ని కదలకుండా చేస్తుంది. అంతేకాదు, బ్లూ సీటర్ స్పిన్ ట్రాప్ ఒక WD-145 తెలుసా? అది అద్భుతమైన డిఫెన్స్ స్టెప్ అని మీలో ఎవరికైనా తెలుసా? ఏమంటున్నావు? ఇలా ఉంటే దీన్ని ఎలా బ్రేక్ చేసి ముందుకు వెళ్దాం?
అయితే సీటస్ రక్షించడం వల్ల జూలియన్ కాన్సన్ అక్కడే నిలబడి చూస్తున్నాడా? ఇది మనకు అస్సలు వర్కౌట్ అవ్వదు. మ్యాసమోనే, ఇదంతా నువ్వు చూసుకో. నువ్వు ఇప్పుడేం చేయదలుచుకున్నావు? నేను కూడా అటాక్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మేము దానికి అవకాశం ఇవ్వం. మీరు కాన్జోన్ తో తలబడాలనుకుంటే అంతకు ముందు మమ్మల్ని దాటుకుని వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నా వంతు. ముందుకు దూసుకు వెళ్ళు. లీబ్రా సోనిక్ బేమ్. బ్లూ సీటస్ కాన్జోన్ కి అడ్డుగోడలా నిలబడు. ఏం చేశారు? నా సోనిక్ వేవ్ ని మీరు అడ్డుకున్నారా? ఎలా ఎలా అలా చేయగలిగారు? అసలు వీళ్ళందరూ ఎవరు? మేము ఇక్కడ ఉన్నంత వరకు గ్రావిటీ డిస్ట్రాయర్ మీద మీ నీడను కూడా పడనివ్వం. గుర్తుంచుకోండి. నీ మాటలు వినడానికి బానే ఉన్నాయి, కానీ నిజమైన బ్యాటిల్ ఇంకా మొదలవ్వలేదు. అలాగా ఇప్పుడు నువ్వు దాన్ని ఉపయోగిస్తానని మాత్రం దయచేసి చెప్పకు. వాళ్ళ డిఫెన్సివ్ పవర్ ఎలా ఉన్నా కూడా పర్వాలేదు. ఇసుకలో ఇరుక్కుందంటే పోటీ అయిపోయినట్టే. వద్దలా చేయకు, నేను చెప్పేది విను. ఆపు. వచ్చేసారా? ఇప్పుడు చూడండి, లీబ్రా సోనిక్ మాస్టర్. అసలు నువ్వు ఇప్పుడు మా స్టేజ్ ని ఏం చేస్తున్నావు? నిన్ను వదిలిపెట్టను. ఏం జరిగినా సరే మిమ్మల్ని ఓడించి తీరుతాను. వైట్ సీటర్స్ గ్రాండ్ మాల్స్ట్రామ్. అసలు ఏం జరుగుతోంది? ఒక పెద్ద స్పైరల్ ఎయిర్ చూడడానికి నీళ్ళలా కనపడుతోంది. వైట్ సీటర్స్ ఒక స్పిన్ ట్రాక్ బ్లూ సీటర్స్ కన్నా డిఫరెంట్ గా ఉంది. దాని T-125 స్పిన్ ట్రాక్ తీవ్రంగా ఉండే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇంకా డౌన్ ఫోర్స్ ని ఉపయోగించి ఒక పెద్ద సుడిగాలిలా ఏర్పరుస్తోంది. మా స్టేజ్ ని పాడు చేసి మీరందరూ సంతోషించారు కదూ? ఇప్పుడు మీరు సుడిగాల్లో చిక్కుకున్న తర్వాత కూడా సంతోషించండి. లీబ్రా సోఫీ మరొక రూపాన్ని చూసినందుకు మీరు చాలా పెద్ద తప్పే చేశారనుకుంటాను. నేను ఇది నమ్మలేకపోతున్నాను. లీబ్రాని సులభంగా ఓడించేశారు కదూ? అవును, నిజమే. అడ్డొచ్చే వాటిని మా అయన్ వాల్ ఖచ్చితంగా అడ్డుకుంటుంది. గ్రాండ్ సీటర్స్ WD-145RS అటాక్ చేయడానికి వస్తున్న బేస్ ని మా సుడిగాలి మింగేస్తుంది. గ్రాండ్ సీటర్స్ T-125RS దీన్నే కాన్సెంట్ ట్విన్ జ్యువెల్స్ అంటారు. ఇంతవరకు ఎవరు మమ్మల్ని ఓడించింది లేదు. జూలియన్ కాన్సన్ ట్విన్ జ్యువెల్సా? వాళ్ళ టీంలో ఉన్న నిజమైన పవర్స్ వాళ్ళేనా? ఈ పోటీకి ముగింపు పలకాలి. ఇక మొదలు పెడదాం. నేను సిద్ధమే. బోల్ వైట్ సీటర్స్. మేము ఒకేలాంటి సీటర్స్ బేని ఎందుకు వాడుతున్నామో మీరే తెలుసుకుంటారు. ఏంటి? ఇక ప్రారంభిద్దాం. స్పెషల్ మూవ్ సీటర్స్ గ్రాండ్ విక్టర్. ఓకే, స్పెషల్ మూవ్ సీటర్స్ గ్రాండ్ ఫ్లీట్. Come on, join special move. Cetus Grand Italian. ఎంత పెద్దాలా? ఏగన్ సముద్రం చుట్టూ ఉన్న నగరాలన్నిటినీ అంతం చేసిన శక్తివంతమైన వేవ్ డెకాలియన్. ఇక మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఎవరిందులో నుంచి తప్పించుకుంటారు? నేను మాత్రం వెళ్ళను. ముందుకు వెళ్ళు స్ట్రైకర్, పట్టు వదలకు. అది ఎందుకు పనికిరాదు. ఈ అలల్లో మునిగి మీరు అంతమైపోతారు. ఇప్పుడు మనకి వేరే దారి లేదు. జింగా, ఈ మేలు నువ్వు ఎప్పుడు మర్చిపోకు. త్వరగా వెళ్ళు స్ట్రైకర్. స్పెషల్ మూవ్ లైట్నింగ్ సోర్డ్ ఫ్లాష్. నువ్వు వెళ్ళు, వదలకు జింగా. ఇదిగో వచ్చేసారు. పెగాసస్, స్ట్రైకర్ ని వెంబడించు. దుమ్ము దులిపే. ఇది ఎంతో బాధగా ఉంది. ప్రజలు ఎప్పుడు నక్షత్రానికే గురి పెడుతున్నారు, అయినా దాన్ని దక్కించుకోలేమన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇదిగో నేను వస్తున్నాను కాన్సన్. Oh no, Pegasus! ఏం జరుగుతోంది?
నేను నమ్మలేకపోతున్నాను. వీల్లేదు వీల్లేదు వీల్లేదు. హే, ఈ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, కానీ ఈ రోజు దానికి విలువ ఉందన్న సంగతి మర్చిపోకండి. కాన్సన్ బే బ్లేడ్ చరిత్రలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతున్నాడు. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు నోరు మూయ్. నిజమైన పోటీలో ఎప్పుడు ఇలా జరగదు. జూలియన్ కాన్సన్.